హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ టు మూర్తి దేవి బ్లాగ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో బాగుంటుందండి, చివరి వరకు చూడండి. అయితే ఇది మా అత్తగారికి బట్టలు పెట్టామండి. మే 20న బ్లాగ్ అయితే లేట్ అయ్యింది, ఇప్పుడు పెడుతున్నాను, చూస్తూ ఉండండి. అయితే మా 3 ఫ్యామిలీలేనండి. మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, మా తోటికోడల వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ముగ్గురమే వెళ్ళాము, చేసుకున్నాం అన్నమాట. ఇంకా మాకే కదా మా ఇల్లు ఉంటుంది, అందుకనేసి ఆ రోజైతే మా అత్తగారికి చీర, మా మామగారికి బట్టలు, మా అత్తగారికి బట్టలు కలిపి మూలకు తెచ్చుకున్నామండి మా అత్తగారిని. మాకైతే మైలు అయితే ఇప్పుడు సున్నాలు అవి వేయించి ఇలా చేసుకుంటాము సంవత్సరం రోజు. ఒక్కొక్క దీనిలో ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, అలా అన్నమాట. ఆ రోజైతే ఇవ్వనండి దేవుడి మూలన సున్నాలు వేయించి దేవుడి మూలన ఫోటోలు పెట్టి ఇద్దరివిని బోర్లు, గారెలు, పరవన్నము, చప్పని పప్పు, ఇది పరవన్నం అన్నమాట, పులిహోర, ఇది కలగూర అన్నీ చేసి మూలన పెట్టి దీపం పెట్టి హారతి ఇచ్చి ధూపం వేస్తామండి. అలా ఆ రోజు ఇంకా అవన్నీ మూలకు తెచ్చుకున్నట్టే. ఇంకా ఇవ్వండి పులిహోర ఏంటి బాక్స్లో ఉందని చూస్తున్నారా? మా తోటకోళ్ళు ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చిందండి. ఇది మిగతావి ఇక్కడ కొంచెం చేసుకున్నాము. ఇక్కడ కొంచెం సదుపాయాలు తక్కువ ఉంటాయండి, దూరంగా వెళ్ళాలి. ఏమైనా అయిపోయి అనుకో ఇంట్లో ఏమంటే కొంచెం మళ్ళీ బండి వేసుకుని కొంచెం దూరంగా వెళ్ళాలి, పల్లెటూరు కదా, అందుకని ఆ బాధ అంతా ఎందుకని ఇంటి దగ్గర చేసి తెచ్చిందనమాట పులిహోరని. ఇదిగోండి, ఈవిడ మా ఆడపడుచుల పాప, పక్కనున్న ఆవిడ మా ఆడపడుచు. ఆమెకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే అలా ఉన్నారు, ఒంట్లో అసలు బాగాలేదు. ఇదండి అంతా అయిపోయాక ఏమీ తినలేదు ఇతను, మా ఆయన గారు. కొంచెం పరవన్నం బూరెలు పెడుతుంది తినటానికి, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అనేసి. అయితే ఇది మరుసటి రోజు అండి. సింహాచలం వెళ్ళి స్నానం అయితే చేయలేదు, కానీ దార దగ్గర నీళ్ళు జల్లుకొని లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే దేవుడి మూల మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. దేవుడి మూల అన్నీ పాత ఉంటాయి కదండి, కుంకుమ, పసుపని, అది చందనమని, పాత ఒత్తులని, ఇవన్నీని మాకు దగ్గరగా మాధవదారు ఉందండి. ఆ మాధవదారులో అయితే కలిపేసాము పాత పట్టుకెళ్ళి. నేను అన్ని కొత్తవి తెప్పించుకున్నాను, హారతి బిళ్ళలు, అగరబత్తీలు అన్నీ మొత్తం అన్నీ తెచ్చుకొని మొత్తం దేవుడి మూలంతా క్లీన్ చేసేసుకొని సామాన్ అంతా శుభ్రం చేసుకున్నానండి. ఈ చెంబుకు బొట్లు పెట్టేసి కొంచెం పసుపు, కుంకుమ, చందనం, ఒక కాయిన్ వేసి మూలన పెట్టేసుకొని ఇంకైతే అన్నీ శుభ్రం చేసుకొని అన్నిటికీ పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇంకా దీపం పెట్టుకుందామనేసి. అయితే బట్టలు పెట్టిన మరుసటి రోజు సింహాచలం వెళ్ళామండి. ఆ మరుసటి రోజు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను, అన్నీ ఒకరోజు చేయలేం కదా మరి. ఆ మరుసటి రోజు దీపం పెట్టానమాట. అలా చేసుకున్నాను, నేను ఒక్కదాన్నే కదా, మరి ఇంట్లో ఎవరు సాయం లేరు, ఇంకా దేవుడికి తెలియదా ఏంటి మన పరిస్థితి, అలా చేసుకున్నా. ఇదైతే మా ఆడపడుచు పూరి నుండి తీసుకొచ్చిందనమాట దీన్ని. అదైతే ఇప్పుడు ఇంకా కొత్తది కదా, మూలన పెడదామని దానికి బొట్లు అవి పెట్టాను. మూలన అయితే ఇలా దీపం పెట్టేసుకున్నానండి. ఇలా అయితే అలంకరించేసి శుభ్రంగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి అలంకరించేసి దీపం పెట్టుకున్నాను. ఇంకా మేము పూజలు, దీపాలు అన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా పెట్టాను కానీ హారతి ఒకటే, అగరబత్తి ఒకటే వెలిగించండి, దీపం అయితే పెట్టలేదు. ఇంకా అలా ఉండకూడదు కదా అని పువ్వులు పెట్టుకొని అగరబత్తి వెలిగించుకున్నాము. ఇంకా మీదటైతే దీపం పెట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, పూజలు చేసుకోవడం అన్నీ చేయవచ్చు అనమాట. ఇదైతే ఈ లక్ష్మీదేవి చిన్నది ఉంది కదండి, ఇదైతే మా తోటకోళ్ళు తిరుపతి అక్కడికి కాశీ వెళ్ళారండి, అక్కడ తెచ్చారు. ఇందులో ఒక్కొక్క ఐటము నా దేవుడి మూలన ఉన్నవన్నీ నేను ఎక్కడికైనా యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకుంటాను.
ఎవరైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఏమైనా ఇస్తే అది కూడా మూలన పెడతాను. ఇదిగోండి, ఇదైతే ఇంట్లో దిగినప్పుడు అదే పంతులు గారు నాకు ఇచ్చారనమాట. దేవుడి మొల పెట్టుకో అమ్మా అని మంత్రాలు అవి చదివింది. ఇది సూర్యుని ప్రతిబింబం అనమాట, ఇచ్చారు. తర్వాత వీళ్ళు కుందులు, ఇది ఉంది కదండి, ఇదేమో ఎవరో తిరుపతి వెళ్ళొచ్చి ఇచ్చిందేనండి. ఎవరో గుర్తులేదు కానీ తిరుపతి వెళ్ళొచ్చి ఇచ్చారు. దానికి కూడా పసుపు బట్టలు పెట్టుకో